అదే మాదిరిగా ప్రతి ఒక్క ఇంటికి కూడా కనీస అవసరాలు ఏమున్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఊరు అవసరాలు కూడా తీర్చి ఇప్పుడు మన పిల్లలు చెప్పినట్టు ఏదో బెంగళూరు పోతే బాగుంటుందని కాకుండా బెంగళూరు కంటే సంబేపల్లె బాగుంటుందని నిరూపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క ఊరిని మారి తయారు చేస్తాం. అదే మాదిరిగా కమ్యూనికేషన్ నెట్వర్క్ చేస్తాం. అదే మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొస్తాం, ఫెసిలిటీస్ తీసుకొస్తాం. ఇంకో పక్క అందరికీ స్కిల్ డెవలప్మెంట్ నేర్పించి ఎక్కడికక్కడ ఆదాయాన్ని పెంచుతాం. అగ్రిటెక్ అగ్రికల్చర్లో టెక్నాలజీ తీసుకొస్తాం. మీరంతా ముందు మారిగా మడకలు దున్నక్కర్లేదు, బరువులు మోయక్కర్లేదు. అన్నిటికీ మెషిన్లు వచ్చేసాయి. పంట కూడా కట్ చేయడానికి మెషిన్లు వచ్చాయి. ఎక్కడన్నా ఎరువు కొట్టాలంటే ఒకప్పుడు మందులు కొట్టాలంటే వెనకాన వేసుకుని రోజంతా మోసుకుంటూ కొట్టేవాళ్ళం. ఇప్పుడు ఆ బాధ కూడా లేదు. దానికి కూడా డ్రోన్ వచ్చేసింది. దానికి ఎక్కడ తెగులుందో చెప్తే అక్కడికే పోయి కొట్టి అది కూడా చూసి అక్కడే కొట్టొచ్చే పరిస్థితి వస్తూ ఉందంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, మారిపోయినాయి రోజులన్నీ. మీ మామిడి చెట్లుంటే మామిడి చెట్టు ఏ చెట్టు ఎండిపోతుందో ముందుగానే డ్రోన్ పంపిస్తే చూసి నేరుగా ఆ చెట్టే మనం రెక్టిఫై చేసే పరిస్థితికి వస్తున్నామంటే టెక్నాలజీలో ఎన్నో మార్పులు వచ్చేసాయి. అవన్నీ నేను తీసుకొస్తే దాన్ని ఉపయోగించుకొని సద్వినియోగం మీరు చేసుకోగలిగితే చాలా ఉపయోగం వస్తుంది. రైతుల శ్రేయస్సు ఈ ప్రభుత్వ విధానం. అందుకే మొన్న కూడా ఈ సంవత్సరం చూస్తే 15.8% అభివృద్ధి వ్యవసాయంలో జరిగింది. నాకు ఒక స్పష్టమైన ఆలోచన ఉంది. రాయలసీమలో హార్టికల్చర్ ఉండాలి, ఆంధ్రాలో అక్వాకల్చర్ ఉండాలి, ఆంధ్రాలో పామాయిల్ ఎక్కువ వస్తుంది. ఎక్కడ చూసినా వరి పంట వేయడం పాత రోజులు. ఇంకా రాబోయే రోజుల్లో వరి బియ్యం తినేవాళ్ళు కూడా తగ్గిపోతున్నారు. అందరూ మిల్లెట్స్ తింటున్నారు, లేకపోతే ప్రోటీన్స్ తింటున్నారు, లేకపోతే మీ ఆరోగ్యం కోసం ఎక్కువ రోజులు బతకాలని అందరూ కూడా ఆహార అలవాట్లు మార్చుకునే పరిస్థితికి వచ్చారు. ఇది శుభ పరిణామం. అందుకే ఆహార అలవాట్లు మారినప్పుడు వ్యవసాయ అలవాట్లు కూడా మార్చుకోవాలి. దేనికి డిమాండ్ ఉందో చూసుకోవాలి. నేను అందుకనే ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ని ఆహార ఉత్పత్తుల హబ్బుగా తయారు చేయడానికి నేను స్టడీ చేసి మీ దగ్గరికి వస్తున్నాను. ఏ పంట వేస్తే లాభసాటిగా ఉంటుందో అదే మీకు సజెస్ట్ చేస్తాను. అందులో ఎప్పుడైనా కానీ గిట్టుబాటు రాకపోతే దానిపైన ఏం చేయాలో ఆలోచించి ఎంఎస్పి కూడా ఇస్తాం, గ్యారంటీ ఇస్తాం. ఇప్పుడే మీరు చూశారు 6 ఆటోలు ఇచ్చాం. ఈ ఆటోల వల్ల పెట్రోల్ అవసరం లేదు, మనమే వాళ్ళకి ఆటోలు కొనిచ్చాం. దీనివల్ల మధ్యవర్తులు దళారులు లేరు. వాళ్ళకి ఇవ్వాల్సిన 400 రూపాయల రోజుకి 400 రూపాయల డీజిల్కి మొత్తం కలిసి 800 రూపాయలు అదనంగా వాళ్ళకు మిగులుతుందంటే 24,000 రూపాయలు నెలకు అదనంగా మిగిలే ఏర్పాటు చేశాం. ఇలాంటివన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు మీ అందరి దగ్గర వచ్చినప్పుడు ఆలోచించుకొని ఇలాంటి విధానాలకి శ్రీకారం చుడుతున్నాం. అందుకే నేను ఒకటే చెప్తున్నా, డబ్బులైతే చెట్లకు కాయు, సంపద మాటలతో రాదు, తెలివితేటలతో వస్తుంది. కష్టపడితే ఏదైనా సాధ్యం. శారీరక కష్టం కాదు, భవిష్యత్తులో చేయాల్సింది తెలివితేటలతో పనిచేయడం. దానికి కావాల్సింది మన పిల్లల్ని